హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి వైసీపీ గుండాకి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆన్ కెమెరా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా క్లారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ అయితే ఆన్ కెమెరా ఇచ్చేసారు. మొన్న మీటింగ్లో మాట్లాడుకుంటా నేను క్లియర్గా ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైఎస్ఆర్సీపీ గుండాకి అని చెప్పేసి ఆన్ కెమెరా ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంత అగ్రెసివ్గా వార్నింగ్ ఇవ్వడానికే కారణం ఏంది? పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అవసరం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వార్నింగ్ ఎట్లా తీసుకుంటుంది? ప్రతి ఒక్కటి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోగా నచ్చితే జనసేన మిత్రులకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి కోసం పిన్ టు పిన్ ఆయన మాట్లాడేదాని కోసం వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ బరాబర్ ఉంటుంది. అంటే క్లీన్ పాలిటిక్స్ అనే ఒక మైండ్ సెట్తో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సరే కూడా చాలా డేరింగ్గా ఫేస్ టు ఫేస్గా మాట్లాడుతుంది. కింద మీద ఏదో ఒకలాగా, మీడియా ముందు ఒకలాగా, బయట ఒకలాగా అట్లా చేస్తున్నారు. క్లియర్ ఫేస్ టు ఫేస్ ఏమున్నా సరే కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వార్నింగ్ ఏమి ఇచ్చారో మనం ఒకసారి విని నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా. ఆన్ కెమెరా ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తే నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తున్నాను. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతో చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటస్లో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నా, నా కమిట్మెంట్ చెప్తున్నా. మీరు వెనకేసుకొచ్చారు గుండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి. నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. అలా అంది చెయ్యండి, చెయ్యొద్దు ఏం చెప్పలా. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరన్నా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అంతా నాకు మంచిగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఇది కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను కోరుకున్నదని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది అంతా మంచిగా ఉంది, వార్నింగ్ కూడా మంచిగా ఉంది. కానీ ఒక్కటే నాకు మంచిగా అనిపించలేదు. అది కూడా ఏంటంటే నా అభిప్రాయం, నేను ప్రజలకు కూడా చెప్పను, నేను ఎవరికి ప్రజలకు కూడా డైరెక్ట్గా ఏం చెప్పకుండా నా అభిప్రాయం నేను డైరెక్ట్గా సీఎం గారితో కూడా ప్రజలతోనే మాట్లాడతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట మాట్లాడేది. నా అభిప్రాయం ఏదైతుందో నేను ఎప్పటి నుంచి సీఎం గారితో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ప్రజలతోనే మాట్లాడతాను నేను అన్నక్కడికి ఏదైతే మాట్లాడారో అదొక్క మాట తప్ప మిగతా మొత్తం నాకు నచ్చింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే కూడా అకౌంటబిలిటీ సీఎం మీద ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా సీఎంతో డిస్కస్ చేయాల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేయాల్సిందే. అది ఏ పార్టీ అయినా సరే కూడా, అధికారంలో ఎవరున్నా సరే కూడా ఆయన ఆ పదవి, ఆయనకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏమైనా ఉందంటే ఆయనతో డిస్కస్ చేయడమే. అంటే పవన్ కళ్యాణ్ గారు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు తక్కువ చేసి మాట్లాడాను, అక్కడ సందర్భంలో అక్కడున్న ఆయన ఫైర్లు అట్లా వచ్చేసింది అని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. అదొక్కటి తప్ప మిగతా వార్నింగ్ సెషన్ అంతా ఏదైతే ఉందో అదంతా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అన్నది వెయిట్ చేయాలి. వాళ్ళ విమర్శలు, ప్రతి విమర్శలు ఎట్లుంటుంది అన్నది మనం వెయిట్ చేయాలి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆన్ కెమెరా ఇంత ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా ఆన్ కెమెరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెలని చెప్పి అన్నారంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు తెగింపును ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు సార్. పవన్ కళ్యాణ్ గారు తెగింపు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఏందని చెప్పేసి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ప్రజలు ఆ పార్టీ ప్రజలకి ఏం చేసింది, అభివృద్ధి ఏం చేసింది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని ప్రజలు ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలో ప్రజలు డిసైడ్ అవుతారు. అది మనం డిసైడ్ అయ్యేది కాదు కాబట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏమైనా అంటారేమో, మాకు ట్రాన్స్ఫర్ చేస్తారేమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా డిసైడ్ అయిపోయారండి. ఈసారి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి ఆవేదన చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన కష్టాలు చిన్న కష్టాలు కాదు అవి. హోటల్లో నుంచి బయటకు కూడా రానికి కూడా కష్టమైంది పవన్ కళ్యాణ్ గారికి. ఎంతమందికి దీనిలో తెలుసో తెలియదు కానీ హోటల్లో నుంచి బయటకు కూడా రానిలేరు పవన్ కళ్యాణ్ గారిని. హోటల్లో నుంచి బయటకు కూడా పవన్ కళ్యాణ్ గారిని రానిలేరు. అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రెజర్ ఫీల్ అయి ఉంటారో. రిషికొండ ప్యాలెస్ చూస్తా అసలు అక్కడ ప్యాలెస్ అవసరమా, ఎందుకు కడుతున్నారని చెప్పేసి ప్యాలెస్ విజిటింగ్కి పోతే దానిలోకి పోనీలేరు. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు, పరామర్శ చేద్దాం ఎందుకు ఏ దాంట్లో అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పుడున్న డిపార్ట్మెంట్లో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఆయన ఫేస్ చేసింది కాబట్టి ఎట్లా పవన్ కళ్యాణ్ ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా అనగదొక్కనే వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా కాకుండా హోమ్ మినిస్టర్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. అంటే కొంచెం శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ మీద పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి గ్రిప్ ఉంది. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. అంటే కొన్ని డేంజర్ డిసిజన్స్ ఉంటాయి, బట్ అది ప్రభుత్వానికి మంచిగా జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. కొన్నిసార్లు ఏమీ ఇది చేయకుండా ఉండడం కన్నా కొన్ని డేంజర్ డిసిజన్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ శాఖ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాత్రం అనిపిస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయాలి, డైరెక్ట్ ప్రజలతో డిస్కస్ చేస్తారన్న ఒక మాట తప్ప మిగతాదంతా నాకు పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అదంతా నాకు బాగా అట్రాక్ట్ అనిపించింది, నచ్చింది నాకు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా దానికి కౌంటర్గా ఏం చెప్పలేకపోతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఎంత వెయిట్ లేకపోతే వాళ్ళు అంత సైలెంట్ ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించారు. వెయిట్ ఉన్నందుకే కదా పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదారికి దిగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకొని అవి చెప్పకపోతే ఇదవుతారు చెప్పండి. విన్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు. అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే కూడా నేను ప్రతి ఒక్కరికి తాట తీస్తా తప్ప ఎవరిని వదిలిపెట్టా. అధికారం నాకు లేకపోయినా సరే కూడా తాట తీసే విషయంలో మాత్రం నాకు అధికారం అవసరం లేదు. ప్రజలకు మంచి చేయనీకే నాకు నీతి న్యాయం అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా చెప్పేసి ఇండైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక్కొక్క నాయకుడి దగ్గర నుంచి మనం ఒక్కొక్క నేర్చుకుంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుందామంటే ఇది అంటే ప్రజా సమస్యల మీద ఆవేదన ఏదైతే ఉందో అదే చాలా మార్పులకు నాంది. ప్రజాసేవ చేయాలని చెప్పి మనం డిసైడ్ అయినప్పుడు అదే చాలా వాటికి నాంది. కాబట్టి మనం వాటిని ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా మన మనసులో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారి లాగా మనం కూడా అంటే చాలామందికి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి న్యాయం అని అనిపిస్తుంది కానీ పవర్ ఉన్నది వాళ్ళ దగ్గర. పవర్ లేకపోతే ఏం చేయలేము. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టి ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడుతుండో ఈ రౌడీ మూకలు అని చెప్పేసి అన్నాడు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామంటే హోంశాఖ పవన్ కళ్యాణ్ గారి పరిధిలోకి రాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు మాట్లాడడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మీద ఇంట్రెస్ట్ ఉంది. హోమ్ మినిస్టర్గా పనిచేయాలన్న కోరిక ఉంది పవన్ కళ్యాణ్ గారికి. బట్ అది మంచి కోరికనే, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనసు చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటాడు, దానివల్ల రేపు పొద్దున్న ఏదైనా జరిగితే ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ దానికి పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ చేస్తే ఏమన్నా ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఇయ్యలేరేమో అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ లాంటి సున్నితమైన అంటే ఏదైనా తప్పు జరిగితే మా బాధను భరించలేరు పవన్ కళ్యాణ్ గారు. తప్పు చేసిన వాడిని నిలదీతో నరికేని కూడా ఆయన వెనకాడు. అది చేసిన తప్పును బట్టి అంటే చిన్న చిన్న తప్పులకి ఎవరు అంత రియాక్ట్ గారు, పెద్ద తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారికి అంటే కొంచెం ఆవేశపూరితంగా ఉంటాడు కాబట్టి ఇటువంటివి ఏమైనా ఇస్తే ఇబ్బంది అవుతుందేమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఇంకొంచెం ఈ రౌడీల గుండెల్లో భయాన్ని సృష్టించాలని చెప్పేసి అయితే నేను కూడా కోరుకుంటున్నా. అది ఎంతదాకా అవుతుందో చూద్దాం. ఇప్పుడు వీడియోలో పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాం. మనం వీడియో ఏదైతే ఉందో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు వీడియోలో మనం పోదాం. వైసీపీ గుండాలకు పవన్ కళ్యాణ్ ఆన్ కెమెరా వార్నింగ్. ఈ వార్నింగ్ అనేది రాజకీయాల్లో కొత్త సంకేతాలు కూడా వెళ్ళిపోయినాయి ఆటోమేటిక్ కొంతమందికి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి వేడి పెరిగింది. ఖచ్చితంగా ఈ ఏవైతే కామెంట్స్ ఉన్నాయో వేడి పెరిగిందంటే మామూలు వేడి కాదు, చాలా హై వోల్టేజ్లో వేడి పెరిగింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది నాయకులు కార్యకర్తలు బెదిరింపులు, దాడులు, అరాచకాలు పాల్పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా వేదికపై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అని చెప్పి వాళ్ళు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అన్నది కూడా ఎవరు తెలియదు. బట్ కొంతమంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్లు చెప్పుకొని ఎవరైతే నాయకులు కార్యకర్తలు కొంతమందిని బెదిరించి దాడులు చేసి అరాచకాలు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మమ్మల్ని కనుక ఏమనంటే మేము తర్వాత వచ్చినాక మిమ్మల్ని రప్ప అది చేస్తాం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. అది మనం చూసినాం. మనం రాజకీయాల్లో ఈ రప్పాలు ఇవన్నీ కాదు. ఒక పార్టీకి అధికారం వచ్చిందంటే రప్ప నరకనికే కాదు, ప్రజలకు మేలు చేయనికే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనికే, శాంతిని భద్రతలు కాపాడనికే, ప్రజల అవసరాలను తీర్చనీకే అధికారం వస్తుంది తప్ప ఇట్లా రప్ప నరుకుంటూ పోతాం అధికారం రాగానే అది చెప్తాం ఇది చెప్తాం ఇవన్నీ పనికొచ్చే ముచ్చట్లు కాదు. కాబట్టి అట్లా ఎవరైతే వైలేషన్గా మాట్లాడి ఎవరైతే ప్రజలను భయాందోళనకు గురి చేస్తారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చింది. మంచి లీడర్లకు మంచి నాయకులకి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు ఏం ఒక మాట కూడా అనలేరు. రౌడీయిజం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ పార్టీ ముసుగులో మాట్లాడుతురా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద నచ్చక వేరేటోళ్ళే ఆ పార్టీ ముసుగులో మాట్లాడుతారా అదనేది మనం ఐడెంటిఫై చేయలేం. కాబట్టి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెందిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ప్రజలను భయాందోళనకు గుర్తు చేసి అధికారులను భయాందోళనకు గురి చేసి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఎవరైతే రౌడీజం చేసారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఫేస్ టు ఫేస్ వార్నింగ్, గట్టి వార్నింగ్ ఇచ్చారు. మామూలు వార్నింగ్ కాదు. అట్లా వార్నింగ్ చేయాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలి. అది పవన్ కళ్యాణ్ గారికి గ్రామాల్లో కిలోలో కాదు టన్నుల్లో ఉంది. జలసాల సినిమాలో చెప్తారు, మీకు భయం అంటే ఎందుకు చూపిస్తా, అది గ్రామాల్లో కిలోలో కాదు టన్నుల్లో అని చెప్పేసి. అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా సరే చేసే ధైర్యం టన్నుల్లో ఉందని చెప్పేసి మరోసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకోడు. అంటే అంత బహిరంగంగా వార్నింగ్ చేయడం అనేది అది పవన్ కళ్యాణ్ గారి ధైర్యానికి సెల్యూట్. అంతే, అంత ధైర్యం వేరే ఎవరికి అంత ఈజీగా రాదు, చేయలేరు ఎవరు కూడా. అంత ధైర్యం సాహసం చేయలేరు ఎవరు కూడా. ఒక్కసారి 1 minute సారీ కొంచెం ఇదైంది. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏందని చెప్పేసి అంటే ప్రజాస్వామ్యంలో గూండాగిరికి స్థానం లేదు, ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. కరెక్టే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100కి 200% కరెక్ట్. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ కానీ ఎటువంటి ఇది కూడా లేదు. ఎందుకని చెప్పేసి అంటే చట్టాన్ని కాపాడడానికి, చట్టాన్ని శాంతి భద్రతని కాపాడుకోవడానికి వీటన్నిటికీ చట్టం ఉంది. కాబట్టి చట్టాన్ని గౌరవించాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా అదే, చట్టాన్ని గౌరవించాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని చేతిలో తీసుకొని రౌడీజం చేసి గుండెయిజం చేసి నేను నా పార్టీ వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఇవన్నీ బ్లాక్మెయిల్ చేసేసి ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అది ఊరుకునే పని కాదు. అది
ఎవ్వరు కూడా ఊరుకోరు, అది ఊరుకునే సమస్యనే లేదు. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వం బాధ్యత, అకౌంటబిలిటీ. ఎక్కడ ఎవడేం చేసినా సరే కూడా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న దానిలో ఎక్కడ కూడా తప్పు అనడానికే ఒక్క మాట కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నేను ఏకోపిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి ఈ విషయంలో. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత సీరియస్ రియాక్ట్ అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన ఘటనలపై ఇప్పటికీ జనసేన నాయకులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చాలా అంటే చాలా ఇన్సిడెంట్లు అయినాయి, మనకు తెలిసిందే ఏందన్నది. చాలా అంటే చాలా అయినాయి. వాటికి ఇప్పటికీ జనసేన కార్యకర్తల్లో, జనసేన నాయకుల్లో ఆ ఇదనేది, ఆ బాధ అనేది ఉంది. అది పోతలేదు అది. సో దానికోసం అని చెప్పేసి ఇంతగా ఈ పవన్ కళ్యాణ్ గారి ఆవేదన అనేది ఏంటి అంత ఇబ్బంది పెట్టారు. ఇలా ఎంత టార్చర్ చేయకపోతే, ఎంత మనసు బాధ కాకపోతే వాళ్ళు ఎంత ఆవేదన చెందుతారు? ఎవరు ఊరికే ఎవరి మీద పెట్టుకోరు కదా బాధ. అది కూడా జనసేన పార్టీ కనుక అట్లా పర్సనల్గా కక్షలు పెంచుకుంటే ఇప్పటికల్లా ఏదో ఒక విధంగా అయిపోతుంది. ఏదో ఒక విధంగా అట్లా కక్షలు కనుక పెంచుకుని ఉంటే ఏదో ఒక అధికారం వచ్చింది కాబట్టి అధికారం తర్వాత ఏదో ఒకలాగా అట్లా చేసుకుంటుండే. బట్ అట్లా కాదు. శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకొని తప్పు చేసిన వాళ్ళకి అది రూల్ ప్రకారం శిక్ష పడాలి తప్ప పర్సనల్గా పడవద్దన్న ఒక కీ రోల్తోని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టు ఆయన ఒక ఫాలో అవుతారు. కాబట్టి అది ఆయన కన్సర్న్. పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి కారణం ఏందని చెప్పేసి అంటే, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నో ఘర్షణలకు వేదిక అయ్యింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. మనకు తెలిసిందే 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండేటప్పుడు ఎటువంటి యుద్ధాలు జరిగినాయి, ఎటువంటి సెన్సేషన్లు అయినాయో మనకు తెలిసింది, మనకు తెలుసు. బట్ అవి మామూలుగా మాట్లాడుకునేది కాకుండా కొట్టుకునేదాకా, ఆరోపణలే కాకుండా అసలు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అయితే మాత్రం కొట్టుకుని నెత్తుల వల్ల కొట్టుకునే గడి కూడా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలామందిని నామినేషన్ కూడా వేయనీయలేదు. ఏకగ్రీవంగా వాళ్ళందరూ గెలవాలని చెప్పి నామినేషన్ కూడా సబ్మిట్ చేసే పరిస్థితి లేదు అప్పట్లో. మనం చూసినాం కొన్నిట్లలో. అప్పుడు అధికారం ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ వెర్షన్ వేరే. బట్ రియాలిటీ ఏందన్నది ప్రజలందరికీ తెలుసు. ఆ టైంలో అంత పెద్ద గొడవలు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినాయంటే ఆ లా అండ్ ఆర్డర్ అప్పట్లో ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు, వాళ్ళని ఏం అనడానికి లేదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితి. అంటే అదొక డిఫరెంట్గా మారింది అప్పట్లో. ఆ ఎలక్షన్ టైం వస్తే అటువంటి వాతావరణం క్రియేట్ అవుతుంది. ఏం మాట్లాడడానికి ఉండకపోతుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి కంటిన్యూస్ లుల్లులు తప్ప ఇంకేం ఉండకపోతుంది. కొన్ని ప్రాంతాల్లో చెప్పినా కదా కొట్టుకున్నారు కూడా. కొన్ని ప్రాంతాల్లో దాడులు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టుకున్నారు, నెత్తుల వల్ల కొట్టుకున్నారు. చాలా అంటే చాలా దూరం. అంటే ప్రతి ఒక్కరు పర్సనల్గా తీసుకున్నారు. అధికారం ఉందని చెప్పి వాళ్ళు, అధికారంలో లేకపోతే ఇట్లా ఇష్టానుసారంగా చేస్తారని చెప్పి వీళ్ళు ఒకరికొకరు ప్రత్యక్ష దాడులు చేసుకొని ఇగో అంటే అది అనుభవించారు ఆ బాధంతా. ఇప్పుడు ఎవరికైనా సరే అనుభవిస్తే నా బాధ తెలిసేది అన్న కాడికి ఏదైతే ఉందో అది అనుభవించారు. కాబట్టి చాలా పెద్దగా అయింది అది అప్పట్లో. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. అంత పెద్ద ఇదే జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఆ బాధ అంత ఉంది. జనసేన నాయకులు తరచుగా ఒక ఆరోపణ చేస్తుంటారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, కేసులు పెట్టారని భయపెట్టే ప్రయత్నాలు చేశారని చెబుతుంటారు. అంటే జనసేన పార్టీలో
నాయకులు తరచుగా ఆరోపణలు చేస్తుంటారు, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగినాయి, కేసులు పెట్టారని, భయపెట్టే ప్రయత్నాలు చేశారని. అంటే అప్పట్లో జనసేన అధికారంలో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలపై, నాయకులపై వాళ్ళ దగ్గర తప్పున్నా లేకున్నా సరే కూడా అధికార అన్నతోని వాళ్ళ మీద కేసులు పెట్టిరని చెప్పేసి, వాళ్ళు ఇబ్బంది పెట్టిరని చెప్పేసి వాళ్ళు తరచుగా ప్రతిసారి వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇట్లా మాకు ఇన్ని ఇబ్బందులు కలిగినాయి అప్పట్లో అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు పాత అలవాట్లు మార్చుకోవడం లేదని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆవేదన, పవన్ కళ్యాణ్ గారి బాధ, పవన్ కళ్యాణ్ గారి ఇదేందని చెప్పేసి అంటే, అధికారంలో ఉండేటప్పుడు ఎవరైతే ఎట్లయితే బిహేవ్ చేసారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే బిహేవ్ చేసారో, అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళ కొంతమంది బిహేవియర్ అట్లా ఉందన్నది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన. పవన్ కళ్యాణ్ గారి బాధ ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అట్లనే బిహేవ్ చేసారు, ఇష్టానుసారంగా భయపెట్టడం, కొట్టడం, బెదిరించడం వంటివి. అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ అనిపిస్తలేదు. అది ఇప్పుడు ఒక పార్టీలు ఉండి ఒక పార్టీకి మనకు నచ్చితే ఓటేస్తాం, లేకపోతే లేదు. బట్ మరీ పార్టీని పర్సనల్గా తీసుకొని వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అధికారం ఉండేటప్పుడు అట్లనే ఉండాలి, అధికారం లేనప్పుడు అట్లా ఉండాలంటే ఖచ్చితంగా కష్టమే కదా ఎవరికన్నా సరే కూడా. ఇంకా నాయకుడి మీద నమ్మకం ఏముంటుంది? అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఉంటే ఆ నాయకుడి మీద నమ్మకం ఎట్లుంటుంది? ఆ కార్యకర్తలకు కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ, పార్టీ అధినాయకుడిపై ఎట్లా నమ్మకం ఉంటుంది? అది పవన్ కళ్యాణ్ గారి మైండ్లో చాలా బలంగా ఏదైనట్టుంది. వాళ్ళకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే అలవాట్లు మార్చుకుంటలేరో, ఇప్పటికీ అదే మైండ్ సెట్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మంచితనాన్ని బలహీనతగా భావించొద్దు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు మస్తు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం అనేది నాకు ఖతర్నాక్ అనిపిస్తుంది. చాలామంది పవన్ కళ్యాణ్ గారు అని విజయ్ గారితో వాళ్ళతో పోలుస్తారు, కానీ వాళ్ళందరికన్నా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తమిళనాడుకి ఇక్కడికి ప్రజల ఆలోచన వేరే కాబట్టి కొన్ని అనుకున్నంత రేంజ్లో రాలేదు, కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు చాలా ఉన్నతమైన ఆలోచనలు అని చెప్పి అయితే నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తరచుగా చెప్పే ఒక మాట ఉంది, నా సహనాన్ని బలహీనతగా భావించవద్దు. ఈసారి కూడా అదే సందేశాన్ని మరింత బలంగా ప్రజలకు బహిరంగంగా చెప్పడం జరిగింది. నా మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దు, నేను ఎంత మంచోడినో అంతే చెడ్డోడిని కూడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే అన్యాయాలు చేసే వాళ్ళ దృష్టిలో మంచోళ్ళు కాదు ఇది. అన్యాయంగా ఇష్టాన రీతులు ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి ఇది, అందరికీ కాదు. జనసేన కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎక్కడైతే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు గట్టిగా ఉన్న దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెందిన వాళ్ళుగా ఎక్కడైతే ఇష్టానుసారంగా బిహేవ్ చేసి వాళ్ళని బెదిరించడం, వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టేటట్టు మాట్లాడడం, ఇప్పుడు ఇవాళ మీరు ఏమైనా మమ్మల్ని ఏమైనా అంటే రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చినా మిమ్మల్ని ఏమైనా చేస్తామన్నా ఇట్లా అంటే ఏదైతే ప్రజాస్వామ్యంలో అవసరమైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాదు పవన్ కళ్యాణ్ గారు ఇది చేసిరు. ఎవరైతే జనసేన పార్టీ నాయకులపై, కార్యకర్తలపై బెదిరింపులు చేసిరో అట్లా బెదిరించుంటే ఎవడన్నా సరే కూడా, ఆడెంత పెద్దవాడైనా సరే కూడా చూస్తూ ఊరుకోను. ఖచ్చితంగా ఇష్టానుసారంగా ప్రవర్తించినోడికి ఆ రేంజ్లో ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పారు. చట్టం అందరికీ సమానమని, ఎవరికి రాజకీయ పార్టీ పేరుతో అరాచకాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది పవన్ కళ్యాణ్ గారిలో నచ్చింది ఏంటంటే ఇది, అధికారం ఉన్నా లేకున్నా మంచి చేయడానికి అధికారం అవసరం లేదనేది పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. అది ఆయన మాటల్లో కనిపిస్తాం మనకి ప్రతిసారి. చట్టం అందరికీ సమానమే, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరికైనా సరే చట్టం సమానమే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన పర్సనల్ రాజకీయ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అంటే నాకు ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి అధికారం అడ్డం పెట్టుకొని నేను ఎవరిని ఏదైనా చేస్తా అంటే అట్లా కాదు కదా. అట్లా నరుక్కుంటూ చంపుకుంటూ పోతే ఏడిపోతుంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది కదా మన భారతదేశంలో.
అది కరెక్ట్గా ఉండాలంటే ఈ రాజకీయాల బలోపేతాలు ఇవన్నీ కాకుండా వాస్తవాలకు కదా దగ్గరగా ఉండాలి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు చాలా దగ్గరగా వాస్తవాలకు చాలా దగ్గరగా పనిచేస్తుంది. అది ఎన్ని రోజులు నడుస్తుంది, దాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారన్న పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు లాగా ఆయన కూడా చాలా వాస్తవాలకు చాలా దగ్గరగా పనిచేస్తుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏవైతున్నాయో, పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఏవైతున్నాయో సేమ్ అక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఆయన లీడర్షిప్లో. ప్రజలకు మేలు చేయడానికి ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకుంటలేడు. అది లాంగ్ టర్మ్లో ఎట్లుంటుందో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మాత్రం అది చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు అన్ని రాష్ట్రాలలో ఆయన కోసం. సేమ్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా అదే. ఈ కక్షపూరిత రాజకీయాలు ఆ పార్టీ పేరు అడ్డంగా పెట్టుకొని ఇష్టానుసారంగా చేసుడు ఇవి కాదు. రాజకీయ నాయకుడు కావాల్సింది, ఒక పార్టీకి కావాల్సింది ఇవి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆయన మాటలు మీరు బాగింటే మీకు అర్థమవుతుంది ఆయన ఆవేదన ఏందన్నది. చట్టాన్ని కనుక చేతులకు తీసుకుంటే ఊరుకున్నది లేదని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పేశారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుందా అంటే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్షణాత్మకలో పడింది. మనందరికీ తెలిసిందే. అంటే అధికారం అక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏముందని చెప్పేసానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఇష్టానుసారంగా చేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుసు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, ఎట్లా చేయాల్సి వచ్చింది అనేది పక్కన పెడితే వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు అన్నది వాస్తవం. హైలైట్ ఏంటంటే నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇంకా మాకు తిరుగులేదన్న కాడికి అడ్డగోలుగా ప్రవర్తించారు చాలామంది. నెక్స్ట్ వచ్చేది కూడా 2024 కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురుతుంది అన్న కాడికి వాళ్ళందరూ కొంతమంది ఆ ట్రాన్స్ నుండి వాళ్ళ స్థాయికి మించిన పనులు చాలా చేశారు. చాలా ఏవేవి చేయకూడదు అన్ని తప్పులు చేసిరారు. అది వాస్తవం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కొంతమంది అంటే చాలామందికి తెలుసు అది అట్లా చేసిరని చెప్పేసి. చాలామంది పార్టీలు ఉన్నట్టు ఉన్నారు, బయటకు వచ్చేసారు, అవన్నీ తెలుసు కాబట్టి చేసారు. అది వాళ్ళ పేర్లు ఈ వీడియోలో అవసరం ఉన్నది కాబట్టి నేను చెప్తలేను. అది ఇంకొక నెక్స్ట్ వీడియో ఏదైనా చేసేటప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించి అప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాను, ఎవరు అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఎట్లా నడిచింది, ఇవన్నీ ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ ఒకటేసారి పవర్ పోయి ఘోరమైన ఓటం తర్వాత ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం లేనంత ఘోరంగా పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళందరికీ పోయింది, షాక్ అయిపోయారు వాళ్ళందరూ. ఏంద్ర నాయన ఇదని చెప్పి, ఏంది అసలు ఈ షాకులు ఏంది మాకని చెప్పేసి షాక్ అయిపోయారు వాళ్ళందరూ. అసలు ఎవరు ఊహించిన రేంజ్లో షాక్ అయ్యారు వాళ్ళందరూ. అసలు అది ఎవరు ఊహలకి అందనిది, అది ఎవరు ఊహలకి అందని ఓటం అది. అటువంటి దానికన్నా ఇంక ఇది అయినట్టు కల్లా ఇంకా వాళ్ళంతా షాక్ అయిపోయారు. కాబట్టి ఆ షాక్ని ఎట్లా ఇది చేసుకోవాలి, దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలో ఇప్పటికీ చాలామందికి అర్థమవుతలేదు. అది అక్కడ అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఓటమిని ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఇంత ఘోరంగా ఎట్లా ఓడిపోతారు అన్నదానికి కారణాలు లేవు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన ఇదేందన్నది దాని నుంచి ఎట్లా బయటపడాలో కూడా ఒక ఆత్మరక్షణలో భయపడ్డారు. అయ్యో మేము పోయినాము, మేము తప్పు చేసినాం కదా అనేది తప్పు చేసిన తెలుసు. నేను అందరికీ అంటాను, ఎవరైతే తప్పు చేసారో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ తప్పు చేశారో. వాళ్ళు చాలా భయాందోళనకైతే మాత్రం గురవుతారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాక అరే మేము అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తెలుసు కదా, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ చాలా భయాందోళనకైతే మాత్రం గురవుతారు. వాళ్ళు ఎట్లా దీనిలోకైనా బయటపడాలి, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వార్నింగ్ ఇచ్చారు కదా, అందులో నేను కూడా ఉన్నా కదా అని చెప్పేసి పేర్లు అవసరం లేదు, వాళ్ళకి తెలుసు తప్పు చేసిన వాళ్ళకి. నెక్స్ట్ 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే రక్షణాత్మకంలో స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు నేరుగా హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా వైసీపీని మరింత ఇబ్బందులకు నెట్టే అవకాశం అయితే ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఎవరైతే అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఇష్టానుసారంగా చేసి ఇష్టానుసారంగా మాట్లాడి నానా ఇబ్బందులు పెట్టిరో, అప్పుడున్న అధికార అండతోని ప్రతిపక్ష నాయకులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే ఇష్టానుసారంగా చేసిరో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్తో వాళ్ళందరిలో ఒక కొత్త భయం అయితే క్రియేట్ అయింది. అది నార్మల్మైన భయం కాదు, చాలా పెద్ద భయమే క్రియేట్ అయింది. వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం వణికే పరిస్థితులు అయితే ఉన్నారని చెప్తారు.
వాళ్ళ భయానికి గల కారణం ఏందని చెప్పేసి కనుక ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళ భయానికి గల కారణం ఏందని చెప్పేసి అంటే, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది. కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యం కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూటమి చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించారో ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే ప్రవర్తిస్తారేమో అన్న ఒక భయం అనేది వాళ్ళ దానిలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకుల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది అది. దీంతో గతంలో జరిగిన ఘటనలపై విచారణలు, కేసులు, చర్యలు మరింత వేగవంతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం వీళ్ళ చేతులు ఉంది కాబట్టి అప్పుడు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన ఇప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు, విచారణలు అని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అప్పుడు తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు భయాందోళనలకు అయితే మాత్రం గురయ్యారు. ఆ క్లియర్గా కనిపిస్తుంది ఆ భయం అదంతా ఏందన్నది చాలా స్పష్టంగా క్లియర్గా పార్టీ క్యాడర్లో కనిపిస్తుంది. దీంతో గతంలో జరిగిన ఘటనలపై విచారణ, కేసులపై చర్యలు వేగవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఆ ఏరియాను అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి, అక్కడున్న రాజకీయ సిచ్యువేషన్స్ని బట్టి ఆ పాత కేసులు, కొత్త కేసులు అని చెప్పేసి అవన్నీ చాలా అంటే మెల్లగా నడవాల్సినవి కూడా చాలా తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అవసరం అది. అక్కడ రాజకీయంగా వాళ్ళ పట్ల ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకు జరిగిన అన్యాయం కావచ్చు, అవన్నీ కొంచెం ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ భయపడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశం, ఇన్ని బాధలు పడ్డా, ఇంత ఇబ్బందులు పడ్డా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సందేశం జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఇచ్చారు. అది ఏందన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమవుతుంది క్లియర్గా ఏందని చెప్పేసి. ఈ వాక్యాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రత్యర్థులకు మాత్రమే కాదు, తన పార్టీ కార్యకర్తలకు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చెప్పారని చెప్పేసి అంటే చాలా మంచి మాట చెప్పారు. అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రవర్తించారో మీరు అట్లనే చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరెవరు అట్లా చేయడానికి వీల్లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి మీకు హక్కు లేదు. పార్టీ అధికారంలో ఉన్న యంత్రాంగం మన దగ్గర ఉన్న తప్పు ఎవరు చేసారు, దానికి శిక్ష ఎవరేయాలన్నది అది పరిస్థితులను బట్టి, న్యాయ నిర్ణేతలను బట్టి పోవాలి తప్ప మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని నా ఇష్టానుసారంగా చేస్తా, నాకు నచ్చినట్టు చేస్తా, నేను చెప్తున్నా కాబట్టి వీటికి మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చేసిన తప్పు మీరు చేయొద్దు. మనం ప్రజలకు అకౌంటబిలిటీ తప్ప మన కక్ష రాజకీయాలు, మన ప్రత్యర్థుల మీద మనం చేసుకునేది కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో దానికి హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుంది నాకు. హ్యాట్సప్ అంటే హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అట్లా అందరూ ఉన్నారు. అట్లా బయట ఉన్నదాని ప్రకారం చూసుకుంటే కనుక నీకెందుకు, నువ్వు చూసుకొని నీకు వాళ్ళ అధికారంలో అట్లా చేసిరు కదా అని చెప్పంటే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అది ఏ పార్టీకి కూడా అధికారం అనేది శాశ్వతం కాదు. కాబట్టి మనం ప్రజల దృష్టిలో ఎప్పటికీ మన పార్టీ అన్నా మనమన్నా ఒక పాజిటివ్నెస్ ఉండాలి తప్ప అధికారం ఉంటే మనం హీరోలు, అధికారం లేకపోతే మనం జీరోలు మన పరిస్థితి రావద్దు అన్నది పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ఎజెండా. అధికారంతో వచ్చిన విలువ మనకు వద్దు, అధికారం ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా వచ్చే విలువనే మనకి ఇంపార్టెంట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి మెసేజ్ వాళ్ళందరికీ పంపించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉందని చెప్పి అట్లా బిహేవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నారు. రేపొద్దున వీళ్ళు అట్లనే బిహేవ్ చేసి అధికారం పోయినాక వీళ్ళు కూడా భయపడాలనా? పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళ దిక్కించి భయపడాలనా? అది కాదు కదా లెక్క, అది కాదు కదా రాజకీయం. అధికారంతో వచ్చిన పేరు కానీ, అధికారంతో వచ్చిన ఇవన్నీ కూడా అధికారం ఉన్నా లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2003 వరకు 4 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ తర్వాత 10 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నారు. తర్వాత సీఎం అయ్యారు, మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇట్లున్నారు అని చెప్పేసి అంటే ఆయన అధికారంతో మాత్రమే రాజకీయం చేయకుండా ప్రజల అవసరాల కోసం రాజకీయం చేసింది. కాబట్టి ఇంత క్రెడిబిలిటీతో ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిందంటే పవన్ కళ్యాణ్ కూడా అదే నేర్చుకున్నారు.
పవన్ కళ్యాణ్ గారు కూడా మనం కూడా అధికారం ఉంటేనే గొప్ప, లేకపోతే మనం దేనికి పనికిరాలన్నది కాదు. అధికారం ఉన్నా లేకున్నా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ జనసేన పార్టీకి కూడా అట్లనే రావాలి. ఒక క్రెడిబిలిటీ అనేది, ప్రజల్లో ఒక నమ్మకం అనేది క్రియేట్ కావాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన, ఆశ అన్నీ. అది మంచిగా అర్థం చేసుకునే వాళ్ళకి మంచి, చెడ్డగా అర్థం చేసుకునే వాళ్ళకి చెడ్డ. ఎవరో చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, ప్రతికార రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి ఏదైతే చెప్పారో, చెప్పిన తర్వాత అదే సమయంలో మళ్ళీ అన్యాయం జరిగితే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి భరోసా. అట్లా అని చెప్పేసి ఎవడేం చేసినా సరే కూడా మిమ్మల్ని చేతులు కట్టుకుని ఉండమని చెప్పన్నారని చెప్పేసి మీరు ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించాలని కనుక అట్లా ఉండొద్దు. నిజంగా అన్యాయం జరిగితే ఆ సమయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అన్యాయం జరిగిన దగ్గర అండగా నిలబడతామని చెప్పి భరోసా కూడా ఇచ్చిండు. తప్పు చేయకపోయినంత వరకు పవన్ కళ్యాణ్ గారు మీ వెంబడి ఉంటారు. తప్పు చేయనంత వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీ వెంబడి ఉంటుంది. ఎటువంటి టెన్షన్ మీకు లేదు. పవన్ కళ్యాణ్ గారు 100% న్యాయం వైపు ఉంటారు. అది ఆయన 100 సార్లు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికలు చేసిన తరువాత రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా అయితే మారినాయి. చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారినాయి. వైసీపీ ఈ వ్యాఖ్యలను ఎలా స్పందిస్తుంది? జనసేన టీడీపీ కూటమి తదుపరి రాజకీయ వ్యూహం ఏంది? పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ శైలిని మరింత దూకుడుగా మార్చబోతున్నారా అని అంటే అవుననే సాంకేతికాలు వస్తున్నాయి అందరికీ. ఈ 2 years పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి అనేక కొంచెం హెల్త్ బాగలేకపోవడం, అవి రాజకీయాలని ఆయనకి ఇచ్చిన శాఖల్ని గట్టిగా అర్థం చేసుకోవడం, వీటిలన్నిటిలో ఈ 2 సంవత్సరాలు కొంచెం పవన్ కళ్యాణ్ గారు బిజీగా గడిపారు. అసలు పరిపాలన అంటే ఎట్లా చేయాలి, మనకున్న శాఖని మన బాధ్యతలను ఎట్లా నిర్వహించాలి, ప్రజలకు ఎట్లా అందుబాటులోకి ఉండాలి, రేపొద్దున రాజకీయ ప్రత్యర్థుల నుంచి వ్యూహాలు ఎట్లా రచించాలి. అంటే అధికారం లేనప్పుడు ఓన్లీ వ్యూహాలే రచించవచ్చు, అధికారం ఉన్నప్పుడు ప్రజా పరిపాలన ప్రతి వ్యూహాలు 2 ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అన్నింటి మీద పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఏళ్ళు టైం తీసుకున్నారు. టైం తీసుకున్నారు, అర్థం చేసుకున్నారు అసలు రాజకీయాలు ఎట్లా నడుస్తాయి ఏంది అని చెప్పేసి. ఏ నాయకుడి దగ్గర వాళ్ళ మైలేజ్ ఏంది, ఎక్కడెక్కడ మన రాజకీయ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంది, అధికారం లేనప్పుడు జనసేన పరిస్థితి ఏంది, అధికారం వచ్చినప్పుడు జనసేన పరిస్థితి ఏంది, గ్రామాల్లో మనకేమన్నా ఓటు శాతం పెరిగే అవకాశం ఉందా, నెక్స్ట్ రాజకీయాలకు మనం ఎట్లా సిద్ధం కావాలి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఏళ్ళు టైం స్పెండ్ చేశారు. కాబట్టి కొంచెం దూకుడు తగ్గించారు. బిజీ షెడ్యూల్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి టైం దొరకలేదు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫ్రీ టైం దొరకలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది అసలైన రాజకీయం. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ప్రతి ఒక్కటి కూటమి గవర్నమెంట్లో వ్యూహమే. కాబట్టి ఇది కూటమి గవర్నమెంట్కి సంబంధించింది కూడా అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యల వల్ల కూటమి ప్రభుత్వానికి ఏం బెనిఫిట్స్ వచ్చినాయి అన్నది ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. One minute. అది ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వల్ల కుటుంబ ప్రభుత్వానికి వచ్చిన బెనిఫిట్స్ ఏందన్నది ఇప్పుడు మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలు సాధారణంగా సంక్షోభ సమయాల్లో బలమైన నాయకత్వాన్ని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందించడం ద్వారా ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్గా కనిపించే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలు తమ నాయకుడు తమ కోసం నిలబడుతున్న భావనకు ఎక్కువ వస్తారు. దీనివల్ల కూటమి శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ప్రజలు సాధారణంగా సంక్షోభ సమయంలో బలమైన నాయకత్వాన్ని కోరుకుంటారంటే జనసేన పార్టీ ఇప్పుడున్న పొజిషన్లో జనసేన పార్టీ చాలా అంటే చాలా బలంగా ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటే అయ్యే పనులు అయితే కనిపించవు. ప్రతి పార్టీకి ఒక డిసిప్లైన్ ఒక ఇది ఉంటుంది కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాయకుడి మీద కార్యకర్తలకు కావచ్చు పార్టీ అందరికీ ఒక నమ్మకం అనేది క్రియేట్ కావాలి. కాబట్టి వాటికి తగుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కఠినంగా అంటే ఒక నాయకుడి నుంచి ప్రజలు ఎట్లా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో లోపల నాయకులు కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు. మా నాయకుడు ఇట్లుండాలి, మా నాయకుడు అట్లుండాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కఠినంగా ఉండాలి, ఇట్లా కఠినంగా అందరికీ వార్నింగ్ ఇవ్వాలి న్యాయం కోసం అని చెప్పేసి కోరుకున్న ప్రజలతో పాటు నాయకులు కూడా కోరుకున్నారు. కాబట్టి వాళ్ళందరి దృష్టిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్ట్రాంగ్ లీడర్గా అవతరించే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళందరూ ఆనందంలో వాళ్ళందరి ముఖ ఫేస్లలో ఆనందం కనిపిస్తుంది. వాళ్ళందరికీ మంచి జోష్ అనేది వాళ్ళందరికీ కొత్తగా అంటే మా పవన్ కళ్యాణ్ గారు మేము ఇట్లా చూడాలనుకున్నాం కాబట్టి ఆయన ఇట్లా మారింది కాబట్టి మాకు ఇంకా అంతే చాలు, నెక్స్ట్ మేము ఏం చేయాలి అది చేసుకుంటామన్న కాడికి ఒక భరోసా అయితే కలిగింది. చాలా అంటే చాలా మంచి భరోసా కలిగింది వాళ్ళందరికీ. ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలకు తమ నాయకుడు తమ కోసం నిలబడ్డన్న భావనగా గట్టిగా మా కోసం నిలబడ్డన్న నమ్మకం పెరిగింది. ఈ వార్నింగ్ వల్ల జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి నమ్మకం, ఒక మంచి రెస్పెక్టు. మా నాయకుడు మా కోసం నిలబడ్డాడు అంటే ఇంకేం కావాలి, మా నాయకుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చాలు, ఇంక ఆయన చూసుకుంటే మాకేమైనా అయితే అన్న నమ్మకాన్ని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ విమర్శల వల్ల అయితే మాత్రం ఆ మంచి గ్రిప్ అయితే వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. దీనివల్ల జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దానివల్ల జనసేన పార్టీకి చెందిన వాళ్ళందరికీ ఒక మంచి నమ్మకం అయితే వచ్చి వాళ్ళందరూ ఉత్సాహం అయితే పెరిగింది. మా నాయకుడు మా కోసం నిలబడ్డాడు కాబట్టి పార్టీ కోసం మేము ఇంకా గట్టిగా పనిచేస్తాం, పార్టీ కోసం ఇంకా బాగా కష్టపడతామన్న ఫీల్ అయితే వాళ్ళందరికీ కలిగింది. రెండో లాభం క్యాడర్ మోటివేషన్. అంటే ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతున్నాయి కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవ్రీ పాయింట్. పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడడం వల్ల పార్టీ క్యాడర్కి వాళ్ళందరికీ మంచి జోష్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రెండో లాభం ఏంటంటే క్యాడర్కి మోటివేషన్. ప్రతి పార్టీకి క్యాడర్ ఇంపార్టెంట్. ప్రతి రాజకీయ పార్టీకి అది ఎంత పెద్ద పార్టీ అన్నా సరే కూడా ఆ పార్టీకి ఇంపార్టెంట్ క్యాడరే. ఆ క్యాడర్కి ఏ రకమైన మోటివేషన్ వచ్చిందనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్యకర్తలు భయపడకుండా పనిచేయాలంటే నాయకత్వం ధైర్యం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరిక వల్ల జనసేన పార్టీ కార్యకర్తల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు వెళ్ళే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. కరెక్ట్. ప్రతి పార్టీకి క్యాడర్ ఇంపార్టెంట్. ఆ క్యాడరు ఉత్సాహంగా నమ్మకంగా గట్టిగా పనిచేయాలంటే వాళ్ళకి ఒక భరోసా కావాలి. ఆ భరోసా ఏంటంటే మాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే కూడా మా నాయకుడు మమ్మల్ని చూసుకుంటూ మాకేం ప్రాబ్లం లేదు అన్న కాడికి ఒక భరోసా కలిగిందంటే వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేసి ఇంకా పార్టీని ఇంకా బలోపేతం చేస్తారు. అవసరమైన ప్రతి దగ్గర పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ అన్ని విధాలుగా పనిచేయాలో అన్ని విధాలుగా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరిక వల్ల కార్యకర్తల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళు ఇంకా పార్టీ కోసం పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారి ఒక్క హెచ్చరిక వల్ల పార్టీ క్యాడర్లో ఒక కొత్త జోష్, ఒక కొత్త పవర్ వచ్చింది. మా పార్టీ నాయకుడు డైరెక్ట్గానే చెప్పేసిండు, కెమెరా ముందే ఆన్ కెమెరా వార్నింగ్ ఇచ్చింది మా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మాకేంది ఆయన దృష్టిలో న్యాయం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ దృష్టిలో మేము ఎప్పుడు మంచిగానే ఉంటాం కాబట్టి మేము అన్యాయం చేసే మనుషులం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి ఈ విమర్శల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి విమర్శల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు.
వాళ్ళందరూ ఆ ధైర్యం వల్ల ఇంకా ఆత్మవిశ్వాసంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలనో అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఈ దానివల్ల టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తల్లో కూడా ఇదే భావం పెరుగుతుంది. ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ వార్నింగ్ వల్ల ఆనందపడ్డది ఒక జనసేన పార్టీ కార్యకర్తలే కాదు, టీడీపీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆనందపడ్డారు. అంటే ఒకసారి అర్థం చేసుకోరు పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏ రేంజ్లో క్రియేట్ చేసింది. నేను ఫస్ట్ నుంచి మెచ్చుకున్నది అదే, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి, అర్థం కావడానికి టైం పట్టినా సరే కూడా చాలా మంచి కట్టుబాట్లు అయినాయి అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పిన. మూడో లాభం ఏందని చెప్పేసి అంటే చట్ట పరిరక్షణ ఇమేజ్. కూటమి తరచుగా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నాయని ప్రజలు భావిస్తే కుటుంబ ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా అమలు చేస్తుందనే నమ్మకం పెరుగుతుంది. ఏ పార్టీకి అయినా సరే కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంటు. అది గ్రామ స్థాయి నుంచి, గ్రామాల్లో నుంచి మండలాల్లో కావచ్చు, జిల్లా స్థాయి వరకు లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఆ రాజకీయ పార్టీకి బేస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రజలలో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడడం, కూటమి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా అమలుపరచడం, వీటన్నింటి వల్ల కూటమి తరచుగా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు కూడా, అంటే కూటమి ప్రభుత్వం ఫస్ట్ ప్రిఫరెన్స్ లా అండ్ ఆర్డర్కి ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు వాటి మీద ఎక్కువ మాట్లాడడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా అమలు చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ప్రజల్లో కనుక కూటమి గవర్నమెంట్ ఉంటే ఏ టెన్షన్ లేదు, స్టేట్ అంతా బాగుంటుంది, స్టేట్ అంతా లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్ ఉంటుంది, ఎవరికి ఏ ప్రజలకు కూడా ఎవరికి ఇబ్బంది రాదన్న నమ్మకం ప్రజల్లో ఒక్కసారి కలిగితే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడడం వల్ల కూటమి ప్రభుత్వానికి మంచి పేరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ విధంగా కూడా బెనిఫిట్ జరుగుతుంది. నాలుగో లాభం యువతలో ఆకర్షణ. యువత ఎక్కువగా ధైర్యంగా మాట్లాడే నాయకులను ఇష్టపడుతుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో ఉండే ఆవేశం, నేరుగా మాట్లాడే తీరు యువతలో మంచి స్పందన తెచ్చే అవకాశం ఉంది. దీంతో రాజకీయంగా కూటమికి అదనపు ప్రచారం లభిస్తుంది. కరెక్ట్. యువతని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అట్రాక్ట్ చేస్తారా అని అంటే అట్రాక్ట్ చేస్తారు. ఆయన మాట్లాడేటప్పుడు ఆయనలో ఉన్న ఫైరు, ఆ ఆవేశం, ఆ ఆవేదన, దానికి ఎవరైనా సరే కూడా సెల్యూట్ చేయాల్సిందే. యువత ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు యువత ఎక్కువ ఇష్టపడతారు. యువత ఎక్కువ ఇట్లా ధైర్యంగా మాట్లాడి ఫేస్ టు ఫేస్ మాట్లాడే నాయకుల్ని యువత ఎక్కువ ఇష్టపడుతుంది. కాబట్టి సేమ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పద్ధతి ఇవన్నీ చూసి యువత ఆకర్షితులై కుటుంబ ప్రభుత్వానికి కొత్తగా ఓటు వచ్చేటోళ్ళు కావచ్చు, కొత్తగా ఓటు వేయాలనుకునేటోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇట్లా కూటమికి మంచి చేసే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువ కనిపిస్తాయి. అది వాస్తవమే. అది కూడా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కూడా దానికి ఒక క్రేజ్, ఒక స్టైల్ ఉంటుంది. ఇట్లా మాట్లాడితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్, అది తారాస్థాయికి పోతుంది. అది ఐదో లాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒత్తిడి. పవన్ కళ్యాణ్ గారు ఈ కఠిన వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ ఒత్తిడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ రాజకీయంపై ఒత్తిడి పెంచవచ్చు. ప్రతిపక్షం నుంచి బలమైన విమర్శలు వస్తున్నప్పుడు ప్రతిచర్యలపై మరింత దృష్టి పెడతారు. దీంతో రాష్ట్ర రాజకీయ చర్చ మొత్తం కూటమి కోరుకున్న అంశాలపై చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కఠినంగా వ్యాఖ్యలు చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆచితూచి మాట్లాడాలి, లేకపోతే ఆ రిజల్ట్ వేరేలాగా పోతుంది. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడాలి. వాళ్ళపైన కొంచెం ప్రెజర్ అయితే పెంచవచ్చు. ప్రతిపక్షం నుంచి బలమైన విమర్శలు వస్తున్నప్పుడు ప్రతిచర్యపై ప్రజల్లో మరింత దృష్టి పెడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడారు కదా, మాకేమైనా భయం అన్నకాడికి వచ్చి ఇష్టానుసరంగా ఎవరైనా మాట్లాడారు అనుకో, ఆ మాట్లాడినప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలకు నచ్చేటట్టుగా ఉంటే ఆ రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ రిజల్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంతో రాజకీయ చర్చ మొత్తం కూటమి కోరుకున్న అంశాల చుట్టే తిరుగుతుంది. అంటే ప్రజలు ఏ దానికోసం మాట్లాడుకోవాలన్నది కూడా కుటుంబ ప్రభుత్వం డిసైడ్ చేసే పరిస్థితికి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏమై ఉండవచ్చు, ఇది లాస్ట్ పాయింట్. ఇది
పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం కేవలం విమర్శలు చేయడమే కాకుండా ఒక రాజకీయ సందేశాన్ని ఇవ్వడం. ఆ సందేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో బెదిరింపు రాజకీయాలు ముగియాలి, ప్రజల స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పగలగాలి, కార్యకర్తల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఎజెండా. ఇది కదా ఒక రాజకీయ నాయకుడి నుంచి కోరుకునేది ఎవరన్నా సరే. భవిష్యత్తులో రాజకీయ ప్రభావం ఎట్లుంటుందని చెప్పేసి అంటే ఈ తరహా వ్యాఖ్యలు రాబోయే రాజకీయ చర్చలు మరింత వేడెక్కించవచ్చు. పవన్ కళ్యాణ్ తన శైలిని వైఖరిని కొనసాగిస్తే కూటమిలో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా జనసేన పార్టీ భవిష్యత్ విస్తరణలో ఈ దూకుడు రాజకీయ శైలి ఉపయోగపడవచ్చు. ఖచ్చితంగా ఈ దూకుడు రాజకీయ శైలి ఏదైతే ఉందో అది మంచికే తప్ప చెడుకు అయితే కాదు అని చెప్పేసి అయితే నేను నమ్ముతున్నా. జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు కూడా ఇదే నమ్ముతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇంకొంచెం బలపడే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి రూపంలో. జనసేన పార్టీకి ఉన్న ఏకైక బలం పవన్ కళ్యాణ్ గారే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకా వేరే ఎవ్వరూ ఆ పార్టీని ఇంత ఇంచు కూడా తీసుకొని పోలేరు. సో పవన్ కళ్యాణ్ గారికి అందరూ కట్టుబడి ఉండండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. రాష్ట్ర ప్రజలకు కూడా మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.